మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. యూనివర్స్లో కొన్ని మార్చలేనటువంటి లాస్ ఉంటాయి. ఆ లాస్ ఎండ, వాన, నేచర్ లాస్ అంటారు కదా, ప్రకృతి ధర్మాలు. అందులో మనీ మంత్ర సబ్జెక్ట్ ఒకటి. ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. అవును, మీరు ఏదో ఇస్తే అది వస్తుంది, అంతే సింపుల్ గా. మీరు మార్చుకుంటే మారిపోతుంది. ఆడియన్స్ ఎంత కోరుకుంటే అంత వచ్చిన సబ్జెక్ట్ సార్ ఇది. మనం చెప్పట్లేదు, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇది అందులో పార్ట్ అయిపోయింది, నేచర్ లో పార్ట్, జీవితంలో ఒక భాగం అయిపోయింది ఎంతో మందికి. నేను స్టార్ట్ చేసినప్పుడు, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఇద్దరం కూడా చాలా గ్లామర్ గా తయారైనాం. అదే అంటే డబ్బు సంపద ఐశ్వర్యం వస్తే గ్లామర్ ఆటోమేటిక్ అవునవును. సబ్జెక్ట్ అనేది మెల్లి మనం కూడా నేర్చుకున్నాం. ఆ వీడియోలో చెప్తూ మనం కూడా నేర్చుకున్నాం, దాన్ని పాటించాం, మనం కూడా ఆ లెవెల్ వెళ్ళిపోతున్నాం. మీ దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరిగింది, నా దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సబ్జెక్ట్ తోనే మిళితమై, సబ్జెక్ట్ తోనే ముందుకెళ్తూ ఉండే ఆ ఎపిసోడ్ లోనే కొత్తదనం సృష్టించుకున్నాం. ఒక్కసారి మన ఎక్స్పీరియన్స్ ఒకసారి అంతా గుర్తు తెచ్చుకుందాం. థ్యాంక్ యూ. బిఫోర్ కరోనా మనం స్టార్ట్ చేసాం సార్. ఎస్, ఆఫ్టర్ కరోనా వచ్చేసాము. ఏదైనా చెక్కు చెదిరిందేమో కానీ మన సబ్జెక్ట్ మాత్రం చెక్కు చెదరలేదన్న, అలానే ఉండింది. ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. చాలా మంది స్పీకర్స్ని మధ్యలో చూశాను నేను, లా ఆఫ్ అట్రాక్షన్ మీద మాట్లాడినటువంటి వాళ్ళు కానివ్వండి, కొంతమంది రియల్ ఎస్టేట్లో రాణిస్తున్నారు మన సబ్జెక్ట్ని పట్టుకొని, ఇంకొంతమంది పర్సనల్ బిజినెస్ చేసుకుంటున్నారు. చాలా టెక్నిక్స్ ఇచ్చాము. అవును. ఇంకొంతమంది వాళ్ళే పర్సనల్ ఛానల్స్ ఓపెన్ చేసి మీ ఫోటో పక్కన పెట్టుకొని గురుభక్తి తోటి మేము వీడియో చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అడ్వాంటేజ్ తీసుకుని కమర్షియల్ యాంగిల్లో మిమ్మల్ని వాడుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం అన్ని కాపీరైట్స్ కలిగి ఉన్నాం, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తర్వాత. అలా చేయదు, నా ఫోటో వాడుకోవడం కానీ, మీ ఫోటో వాడుకోవడం కానీ ఇవన్నీ చేయదు కదా. పర్మిషన్ తీసుకొని దానికి కాపీరైట్స్ తీసుకొని చేసుకోవచ్చు. మీరు కాపీరైట్స్ ఎవరు, నేను ఇవ్వను కదా. అవును. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, జాగ్రత్త ఉండాలి ఆ విషయంలో. ఈ మనీ సబ్జెక్ట్ పుట్టిన తర్వాత మీకు ఎక్కడ అలుపంటూ ఏం అనిపించలేదా? హ్యాపీగా ఉందండి, గ్రేట్ ఎనర్జీ. ఎందుకంటే డబ్బు సంపద ఐశ్వర్యం అంటేనే ఎనర్జీ. అది ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, మనకి ఇక్కడ ఒక ప్రకృతి నియమం ప్రకారం ఏందో, మన శరీరంలో కణాలు అనేటివి నిరంతరం పురుడు పోసుకుంటాయి. అవి అంటే కొత్తగా రూపొందుతాయి. ప్రతి 11 రోజులకు ఒకసారి కొత్త కణాలు ఉత్పన్నం అవుతాయి. మీరు చూడండి, ఇక్కడ ఒక చిన్న మీకు ఏదైనా డిస్టర్బెన్స్ అయింది స్కిన్ మీద, ఒక 11 రోజుల తర్వాత అది ఉండదు, మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఒక చిన్న మొటిమైంది, లేకపోతే కురిపోయింది, 11 రోజుల తర్వాత వెళ్ళిపోతాయి. ఎందుకంటే నిరంతరం అవి ఏం చేస్తావు అంటే చైతన్యం వైపు ప్రయాణం చేస్తాయి. అవి ఎప్పుడు నిర్వీర్యం చెందవు. అవి పాతకాలంలో నిర్వీర్యం చెంది మళ్ళీ కొత్త ఏమంటే దాంతోనే పుట్టించుకొని అలా వెళ్ళిపోతాయి. అలాగే ఈ సబ్జెక్ట్ కూడా అలాంటిదే. ఎంత మనం ఆకలింపు చేసుకుంటే అంత చైతన్య శక్తి అనేది లోపల పెరిగి కాన్షియస్ లెవెల్లో ఎప్పుడు కూడా నిత్య నూతనంగా యవనంగా ఉంటాం. అంతే. ఆ యవనం ఎలా సార్ అసలు? అది ఎలా సబ్జెక్ట్ ఆకలింపు చేసుకుంటే వచ్చేస్తుంది అంతే. దానికి ఇంకా కొత్త మనం మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కనీసం పౌడర్ పెట్టను, మీరు కూడా పెట్టరు. అవును. మరి ఇంత గ్లామర్ ఎట్లా వచ్చిందంటే సబ్జెక్ట్లో కాబట్టి. డే 1 ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే. థ్యాంక్ యూ. ఇంకా 100 సంవత్సరాలైనా ఇలాగే ఉంటాను నేను. అక్కడ ఎప్పుడు కూడా తగ్గిపోవడం అంటూ ఉండదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. మీ సబ్జెక్ట్ అనుకరించినటువంటి వాళ్ళు ఒకచోట ఆగిపోయారు, అనుసరించినటువంటి వాళ్ళు ఆడియన్స్ పెంచారు. అంటే వ్యూవర్షిప్ని పెంచడం కానివ్వండి, లేదంటే అనుకరించినటువంటి వాళ్ళు ఒకచోట ఆగిపోయి ఉన్నారు. అనుకరించేవాడు ఎప్పుడైనా అలా కాపీలాగానే మిగిలిపోతాడు కదా. అనుసరించిన కూడా బాగుపడతాడు. సబ్జెక్ట్ని పట్టుకోండి, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోండి అని చెప్పాను. మనం ఏం తప్పు చెప్పట్లేదు. సంపాదించుకోండి, ఎంజాయ్ చేయండి, ఒక ధనవంతుడుగా, ఒక ఐశ్వర్యవంతుడుగా, ఒక లగ్జరియస్ లైఫ్ని అనుభవించండి. ఈ జీవితాంతం ఇదే దరిద్రమా? ఒక్కసారైనా 1 కోటి రూపాయలు పట్టుకొని చూడలేవా? ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం మనం. 1 కోటి రూపాయలు చూడకుండా నువ్వు ఎలా చచ్చిపోతావు? 1 కోటి రూపాయలు పట్టుకొని చూడకుండా చచ్చిపోతే నీ జీవితానికి అర్థమే ఉంది. 40-50 సంవత్సరాల జీవితంలో 1 కోటి రూపాయలు నువ్వు ఇట్లా పట్టుకొని చూడవా నీ సొంత డబ్బు అనేది చెప్పగలిగినాం. అది చాలా ఇన్స్పైర్ కలిగించింది కొందరికి. సంపాదించేశారు చాలామంది. ఒక 10 లక్షలు సంపాదించి పట్టుకొని చూడడానికి జీవితకాలం సరిపోతుంది. ఆ జీవితకాలంలో కూడా మళ్ళీ అప్పులే తప్ప ఏనాడు కూడా వాడు 10 లక్షలకి చచ్చిపోతుంటే 1 కోటి రూపాయలు ఎప్పుడు సంపాదిస్తాడు? కాబట్టి మనం 1 కోటి రూపాయలని చాలా సులభంగా తయారు చేస్తాం. నాకు ఒక చిన్న డౌట్ ఉంటుంది సార్. మీరు నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా కరెక్ట్గా 1 అవర్లో చేసి ఫట్ మేము కొట్టేసి వెళ్ళిపోతాం అంతే. అసలు గ్యాపే ఉండదు. పైగా మీరు వస్తారు, ఒక మహా అయితే ఒక టీ తాగుతారు అంతే. మీకు నాకు మాట కూడా ఉండదు. అంత అనర్గళంగా ఎలా సార్ వచ్చేస్తుంది సబ్జెక్ట్? అదే అంటే మానసికంగా ఒక మనిషి అంత సిద్ధంగా వచ్చి గ్యాప్ లేకుండా సబ్జెక్ట్ని ఎలా చెప్పగలుగుతున్నారు అనిపిస్తుంది నాకు. నేను ఇంతవరకు ఈ ఎపిసోడ్స్ ఎక్కువ మందితో చేస్తూ ఉంటాను, కానీ బట్ ఈ మనీ మంత్ర సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి అనర్గళంగా మాట మీద మాట వచ్చేస్తూ ఉంటుంది. ఒక్క అక్షరం కూడా నెగిటివ్ రాదు. దాంతోపాటు ఆ పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది తప్ప సబ్జెక్ట్లో రిపిటేషన్ ఎక్కడ ఉండకుండా కొత్తది వస్తూనే ఉంటుంది. అది ఎలా సాధ్యం చెప్పండి? ఒక టీచర్ ఉన్నాడు అండి, ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు. ఓకే,
అతను 7th క్లాస్ 10th క్లాస్కి మ్యాథ్స్ చెప్తాడు. ఓకేనా, దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఆయన అదే చెప్తున్నాడు సబ్జెక్ట్, ఇంకా చెప్పట్లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఒక మ్యాథ్స్ తీసుకున్నప్పుడు, ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఎమ్మటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని తన సబ్ కాన్షియస్ మైండ్ చెప్పేస్తుంది అతనికి. అర్థమైందా? ఇది ఎన్నోసార్లు చేస్తున్నాడు కాబట్టి అది అలవాటు అయిపోయింది అతనికి. అలవాటుగా మారి ఏమవుతుందంటే ఆ సబ్జెక్టు తనతో మాట్లాడుతుంది, ఇప్పుడు నాకు ఇంకేం పని లేదు. నా పని ఏంటంటే 24 గంటలు సబ్జెక్ట్ని స్టడీ చేయడం, ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరి చేయడం, ఎంత వీలైతే అంత సులభతరం చేయడం, ఇంకా దీని గురించి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి, పురాణాల్లో ఏం చెప్పారు, లేదంటే సామాజికంగా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎంతమంది జీవితాల్లో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దీన్ని మనం ఎలా అన్వయించాలి మన సబ్జెక్ట్కి. నాకు 24 గంటలు అదే ఆలోచన. కాబట్టి మీరు నమ్మండి, క్లాస్లో కూడా చాలామంది అడుగుతారు, మీరు 8 గంటల క్లాస్ అండి, మార్నింగ్ స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ వరకు అంత స్టాండ్ బైగా నిల్చొని చెప్తారు, ఎక్కడ కూడా ఏ చిన్న మిస్టేక్స్ లేకుండా ఎక్కడైతే మొదలు పెడతారో ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి ఆ పాయింట్ మీదకి వస్తారు. ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయని కొంత మన బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు అడుగుతుంటారు. అడిగినప్పుడు నాకేం, మీరు చూడండి, ఆ ముందర ఒక 500-600 మంది ఉంటారు మన ఆడియన్స్. ఇప్పుడు మన వచ్చిన క్లాస్కి వచ్చిన 500-600 మంది ఉంటారు క్లాస్లో. నాకు వాళ్ళు ఎవరు కనిపించారు, నేను ఓపెన్గా చెప్తున్నా. స్టేజ్ ఎక్కానంటే నాకు సబ్జెక్ట్ కనిపిస్తుంటుంది, అది నాతో మాట్లాడుతుంటుంది. నేను ఇది ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నా గురించి చెప్పు. నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ సజెషన్స్ అన్నీ వస్తుంటాయి. అది ఎప్పుడు నీకు సాధ్యం అవుతుందంటే నువ్వు విశ్వంతో ఎప్పుడైతే అనుసంధానం అవుతావో ఆటోమేటిక్గా నీకు కావాల్సిన సమాచారం అంతా విశ్వం నీకు సమకూరదు. అంతే సింపుల్, ఇంకేం లేదు. బట్ గ్రేట్ సార్, ఒక్కొక్క నాలెడ్జ్ని ట్రాన్స్ఫార్మర్డ్ వేలో తీసుకువెళ్ళటం అంటే అంత చిన్న విషయం కాదు. వాళ్ళు చాలామంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కాబట్టి మనం 500 వీడియోల వరకు వచ్చాము. ఈ వీడియోలో నాకు ఉండేటువంటి డౌట్, నా ఒక్కళ్ళకే కాదు చాలామందికి వచ్చేటువంటి డౌట్ అదే. అనంతకృష్ణ స్వామి గారికి అనర్గళంగా సబ్జెక్ట్ ఏ విధంగా వచ్చేస్తుందంటే, మీరు ఒక మాట అన్నారు కదా, ఆ లైన్, నేను అందులో జీవించాను కాబట్టి నాకు ఆడియన్స్ ఎవరు కనిపించరు, నాకు ఆ సబ్జెక్ట్ మాత్రమే నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది చెప్పు అని చెప్పేసి అంటుండే. పరిపూర్ణంగా సబ్జెక్ట్లోకి లీనమైనటువంటి వాళ్ళకే కనిపిస్తుంది. కొంచెం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి తెలుసు ఆ సబ్జెక్ట్లో, ఆ థియరీలో, ఆ ప్రాక్టికాలిటీలో ఎంత నిజం ఉంది, ఏముంది, ఎంత చూపించవచ్చు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం సబ్జెక్ట్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకే. ఇది కూడా అంతే. 500 వీడియోస్ చేసినటువంటి మనకు మాత్రమే ఆ క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. 500 వీడియోలు చేసాము, ఒక 2000 క్లాసులు చేసాము, ఒక దాదాపు ఒక 500 ఆర్టికల్స్ రాసాము, ఎన్నో రకాలుగా మనం ఎంతో సబ్జెక్ట్ ఇవ్వడం. ఆర్టికల్ రాసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది పుట్టుకొచ్చారు కూడా, సబ్జెక్ట్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళు కూడా. అది అనర్గళంగా ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని అంటే, మనీ మంత్ర అనేటువంటి ఒక చిన్న సబ్జెక్ట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ లక్షల మందిని మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది, గొప్ప వాళ్ళని ధనవంతుల్ని చేసింది, ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ మంత్ర సబ్జెక్ట్ అండి. నాకంటే కూడా నాకు ఇంకా సంతోషకరం ఏంటంటే, మీ మీడియా ద్వారా మీరు మొట్టమొదట నన్ను నమ్మి రాగానే కూర్చోండి ఏం చెప్తారని చెప్పేసి అట్లా కూర్చోబెట్టేసి, అప్పటికి నాకు కెమెరా తెలీదు, లైట్ తెలీదు, ఏమీ తెలీదు, అట్లా కూర్చోబెట్టేసి ఏదో నేను చెప్పేశాను, దాన్ని మీరు నమ్మారు. నమ్మి ఈ పబ్లిక్కి, ఇంత జనాలకి ఇంత సబ్జెక్ట్ మీ ఛానల్ ద్వారా ఇస్తూ ఎంతోమందిని మీరు ఒక మోటివేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మీడియాని మించిన ప్రపంచంలో ఇంకోటి ఏం లేదు. దాని ద్వారా తొందరగా ఫోకస్ అయిపోతే తొందరగా వెళ్ళిపోద్ది. అలా కొన్ని వేల జీవితాలని మీ యొక్క మీడియా ద్వారా మార్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు నాతో ప్రయాణం చేస్తూ ప్రతి దగ్గర కూడా నాకు ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది పెట్టకుండా రాగానే ఇమ్మీడియట్లీ నన్ను కోఆపరేట్ చేసి ఇంకా చెప్పండి సార్, ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ నా నుంచి పిండి మరి వసూలు చేసినట్టు అంత తీపిచ్చి పబ్లిక్ ఇచ్చారు కదా, దానికి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి. బట్ గ్రేట్ జర్నీ అండ్ ఎమోషనల్ జర్నీ మీతో పాటు చేసింది కూడా. ఈ జర్నీలో నేను నేర్చుకున్నది కూడా చాలా ఉంది. ఒక డిసిప్లైన్ కానివ్వండి, ఇన్స్పిరేషనల్ థాట్స్ కానివ్వండి, కొన్నిసార్లు ఆలోచన బలహీనపడినప్పుడు ఆ శక్తిని వెంటనే పుంజుకోవటం కానివ్వండి, అటువంటి ప్రతిసారి ఒక్కొక్క చిన్న ఇన్సిడెంట్స్ని ఈ బలంతో నేను క్లియర్ చేసుకోగలిగేంత శక్తిని ఈ మనీ మంత్ర సబ్జెక్ట్ చాలా మీరు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.